నమస్తే. పురుషుల కోసం ఈ టీమ్స్ ఏర్పాటు చేయాలి, పురుషుల కోసం స్పెషల్గా చట్టాలు తీసుకోవాలి, పురుషుల కోసం ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి ఇందిరాబాద్ ధనోత్ చౌక్ దగ్గర ప్రొటెస్ట్ చేస్తాను. సో మాట్లాడదాం మనతో పాటు శేఖర్ పాషా గారు. సో చెప్పండి అన్న, ఎందుకు అంటే పురుషుల కోసం ఆల్రెడీ మహిళల కోసం షీ టీమ్స్ అనేవి, ఎందుకంటే మహిళలు బాధింపబడతారు కాబట్టి ఉన్నాయని చెప్పి. సో పురుషులు ఎక్కడ కూడా అలాంటి దాఖలా లేవు కాబట్టి ఎందుకు పురుషుల కోసం ఈ టీమ్స్? ఎక్కడ దాఖలాలు లేవని ఎందుకు అనుకుంటున్నారు? కళ్ళ ముందే కనబడుతున్నాయి కదా. నిన్న అక్కడి నుంచి వస్తే నిన్న కూడా ఆవకాయలు అమ్ముకునే ఆవిడ ఎవరో పచ్చి బూతులు తిడుతుంది కదా ఒకడిని. సో బూతులు తిడుతున్నప్పుడు నన్ను ఒక అమ్మాయి బూతులు తిట్టింది, నేను మానసికంగా హర్ట్ అయ్యాను, నేను వెళ్ళి కేసు పెట్టడానికి నాకు ఏదైనా వెసులు పడుతుందా? అదే నువ్వు తిడితే నీ మీద పెట్టే సెక్షన్ వేరు. మోడెస్టీ ఆఫ్ ఎ ఉమెన్, అమ్మాయిని డిస్రెస్పెక్ట్ చేసింది అనుకో అంటే మీరు ఏం చెప్తానంటే అబ్బాయి ఒక కుక్క, వాడిని మీరు కొట్టుకోండి తిట్టుకోండి ఏమన్నా చేసుకోండి, మాకు సంబంధం లేదు అని చెప్పి అంటే మేమేదో సెకండరీ సిటిజన్స్ లాగా ట్రీట్ చేస్తున్నది. ఇది కరెక్ట్ కాదు. అబ్బాయిలకు కూడా మీరు ఎప్పుడైతే ఇటువంటి చట్టాలు తీసుకొస్తారో అప్పుడు వీళ్ళు కంట్రోల్లోకి వస్తారు. లేకపోతే ఇప్పుడు సాక్షాత్ పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తినే ఒక ఆవిడ వచ్చి పచ్చి బూతులు తిట్టింది, రోడ్లో తల్లిని తిట్టింది. ఎందుకు అంటే నేను ఆడదాన్ని, నన్ను ఎవడో ఏం చేయలేడు, నా మీద పెట్టడానికి చట్టాలు లేవు, సెక్షన్స్ లేవు, నేను ఏదైనా అనొచ్చు. ఇప్పుడు ఆడవాళ్ళు గర్వంగా బతకాలి, తలెత్తుకుని బతకాలి కరెక్టే, కానీ బూతులు తిడుతూ బతకాలి, అవతల వాళ్ళని తిడుతూ బతకాలి అనేది కరెక్ట్ కాదు కదా. సో ఎప్పుడైతే మీరు చట్టాలు తీసుకొచ్చి అటువంటి వాళ్ళని చెక్లోకి తీసుకొస్తారో వాళ్ళు కూడా సంస్కారవంతులు అవుతారు. ఎప్పుడైతే మీరు ఇవన్నీ లేవు అని చెప్తారో వాళ్ళు చెలరేగిపోతున్నారు. దాని అర్థం ఏంటంటే ఇప్పుడు ప్రస్తుతం ఉన్న సిచ్యువేషన్లో వాళ్ళు పచ్చి బూతులు తిట్టుకోవచ్చు, కొట్టచ్చు, ఏమైనా చేయొచ్చు, మీరు తలదించుకొని పోవాలి. కాదు, మేము కూడా తలెత్తుకొని బతకాలి, మేము కూడా ధైర్యంగానే బతకాలి సొసైటీలో అనేదే ఇక్కడ చెప్పదలుచుకున్న పాయింట్. ఇంకోటి పురుషుల పైన కూడా ఏ విధంగా అయితే లైంగిక వేధింపులు కావచ్చు, లేకపోతే వారిపై హెరాస్మెంట్, ఇవన్నీ పురుషుల పైన కూడా జరుగుతూనే మనం చూస్తాం. సో అయినా సరే వాళ్ళు పోలీస్ స్టేషన్ వెళ్ళి కేసు పెట్టినా సరే ప్రాపర్ తీసుకోవట్లేదు, లేకపోతే వాళ్ళపైన న్యాయం జరుగుతా అని చెప్పి నమ్మకం లేదు అని చెప్పి ఒక వాదన. సో దానిపైన లైంగిక వేధింపులు పురుషుల మీద తక్కువ, అది పెద్ద క్రైటీరియా కదా. లైంగిక వేధింపుల కన్నా పురుషుల మీద జరిగేది మానసిక వేధింపులు, అది కూడా పోలీస్ వేధింపులు. ఎలా అంటే కేసు పెడతా నీ మీద. ఇప్పుడు నువ్వు వెళ్ళి ఒక అమ్మాయి మీద నువ్వు కేసు పెట్టాలనుకో, నువ్వు 100 ఆధారాలు చూపించాను, వాళ్ళు నీ మీద కేసు పెట్టడానికి ఏ రకమైన ఆధారం అక్కర్లా. నోటు మాట పెట్టేసి ఏదో 2-3 చిన్న ఆధారాలు చూపించేస్తే సరిపోతుంది, నీ మీద కేసు పెట్టేయచ్చు. సో ఇది చాలా అడ్వాంటేజ్ తీసుకొని చెలరేగిపోతూ వీళ్ళ మీద అంటే నువ్వు ఒక అమ్మాయిని వెళ్ళి కొట్టి తిట్టి ఇది చేసావు అనుకో, 2-3 రోజులు దెబ్బలు ఉంటే సరే, ఒక 1 వారం రోజుల తర్వాత తగ్గిపోతాయి. బట్ ఈ కేసు పెట్టి నేను రోడ్డుకి ఇడిస్తే అది సంవత్సరాలు సాగుతూ నీ ఉద్యోగాలు పోయి నీ జీవితం అంతా నాశనం అయిపోతుంది. సో దీన్ని అడ్డం పెట్టుకొని వాళ్ళు ఈ రకమైన వేధింపు, పురుషుల మీద జరిగేది లైంగిక వేధింపులు కాదు, చట్టపరమైన వేధింపులు, పోలీసు వేధింపులు, అవి కూడా తప్పుడు వేధింపులు. సో వీటికి చెక్ పెట్టడానికి కోసమే మనం ఈ పురుషుల కోసం ఒక కమిషన్ డిమాండ్ చేస్తున్నాం. ఇంకోటి ఈ మధ్యలో చూసుకోవచ్చు మనం, నార్త్ లో కూడా చాలా మంది పురుషులని అంటే వివాహేతర సంబంధాలు ఇతర కోసం చంపేస్తున్న పరిస్థితి. అలాంటప్పుడు కూడా వీళ్ళకి న్యాయం, కొంతమంది సూసైడ్ కూడా వేసుకుంటారు తప్పులు కేసు పెట్టిన. సో దానిపైన ఇలాంటివి జరిగినప్పుడు అయ్యో పాపం ఆవిడ ఎంత బాధపడిందో, అందుకని వాడిని పొడిచి చంపేసిందేమో, ఆవిడ ఎంత బాధపడింది కాబట్టి అది కట్ చేసిందేమో, ఇటువంటివన్నీ మాట్లాడుతున్నారు. అంటే బాధపడితే చంపేయచ్చా? ఇప్పుడు ఆవిడ ఈయన బాధ పెట్టి ఉంటుంది, సినిమాకి తీసుకెళ్ళలేదు, చూడు పక్కింటి వాడు చూడు, వాడు పళ్ళని బాగా చూసుకుంటున్నాడు, వాడు బాగున్నాడు, వీడు బాగున్నాడు, వీడిని మానసికంగా వేధించింది అనుకో, వీడు కూడా చంపేయచ్చా? కాదు కదా, తప్పు ఎవరు చేసినా తప్పే. సో శిక్షలు కూడా ఎవరికైనా ఒకటే రకంగా ఉండాలి, సిస్టమ్ కూడా 2 పక్కల ఈక్వల్గా ఉండాలి. దానికోసమే నేను డిమాండ్ చేస్తున్నాను ఈ పురుష కమిషన్. సో పురుష కమిషన్ ఎందుకు, అసలు మహిళా కమిషన్ తీసేస్తే అన్ని ఈక్వల్ చేసేయచ్చు కదా అని మనం అనుకోవచ్చు. కాదు, మహిళా కమిషన్ ఉండాలి, షీ టీమ్స్ ఉండాలి. ఎందుకంటే వాళ్ళ సమస్యలు వేరు. వాళ్ళకున్న సమస్యలు ఏంటి? వాళ్ళని పురుషులు కొట్టచ్చు, తిట్టచ్చు, వేధించ రకరకాల ఉండొచ్చు, బ్లాక్మెయిల్స్ ఇవన్నీ ఉండొచ్చు. బట్ పురుషులకున్న సమస్యలు వేరు. వీళ్ళని లీగల్గా వేధిస్తారు, పోలీసు కేసులు పెడతామని చెప్పి ఆ రకంగా వీళ్ళని వేధింపులు చేస్తారు. సో వీళ్ళని డీల్ చేయాల్సిన పద్ధతి వేరు, వీళ్ళని డీల్ చేయాల్సిన పద్ధతి. సో దీనికి హీ టీమ్స్ కరెక్టే, అలాగే వీళ్ళ కోసం కూడా హీ టీమ్స్ అనేది ఉండాలి. సో ఫైనల్గా ఏం డిమాండ్ చేస్తున్నారు ప్రభుత్వానికి? ఏమేమి కావాలి, ఏం డిమాండ్ చేస్తారు? రావాలి హీ టీమ్స్ రావాలి, కావాలి మగాళ్ళ కోసం పురుషుల కమిషన్ కావాలి. సో విన్నారు కదా, ఈ విధంగా అంటే పురుషుల పైన చాలా వరకు అన్యాయం కేసులు ఎక్కువ అవుతున్నాయి, అక్రమ కేసులు పెడుతారు, వాళ్ళందరూ కూడా బాధింపబడుతారు. సో వాళ్ళని మానసికంగా కావచ్చు ఏ విధంగా ఇబ్బంది పెడుతారు. కాబట్టి సో పురుషుల కోసం స్త్రీలకు ఏ విధంగా అయితే మహిళా కమిషన్ కావచ్చు, ఏ విధంగా అయితే షీ టీమ్స్ ఉన్నాయో, సో అదే విధంగా సేమ్ పురుషుల కోసం కూడా హీ టీమ్స్ అనేది ఏర్పాటు చేయాలి. వాళ్ళ కోసం స్పెషల్గా చట్టాలు కూడా తీసుకోవాలి, వాళ్ళ కోసం ఒక కమిషన్ కూడా ఏర్పాటు చేయాలని చెప్పి శేఖర్ పాషా గారు చెప్తున్న పరిస్థితి. కెమెరా పర్సన్ సాయితో రాణా ప్రతాప్ రిపోర్టింగ్ మా ఇంటి ఫ్రమ్ హైదరాబాద్.